ఇక్కడికేగా, అవసరం లేదులే. నీ అబ్బాయి ఎవడరా నువ్వు? కళ్ళు దొబ్బాయరా? సార్ 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 ప్లీజ్ సార్ అరవకండి సార్, గోల్ చేయకండి సార్, అందరూ చూస్తున్నారు సార్. ఓహో, లేడీ డ్రైవరా? రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి తిరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అయినా ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య కదే. సార్ ప్లీజ్ సార్ అరవకండి సార్, నా టెన్షన్ వస్తుంది సార్, ప్లీజ్ సార్. టెన్షనా? నీ అంకామా, నీ టెన్షన్ కి అవతలడు పెన్షన్ తీసుకోకముందే పోతాడు. అబ్బా నా కాలు, అయ్యో దేవదూతలకు వచ్చారు. థ్యాంక్ యూ బ్రో. సార్ ప్లీజ్ సార్ అరవకండి సార్, నా టెన్షన్ వస్తుంది సార్. గుద్దేసింది కాక అరవద్దంటావా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సారీ సార్, ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు పోలీసులు ఎందుకు సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పొద్దు, నా పేరు ఆకాశే కాదు సార్. నీకుంది సార్ ఒకసారి వినండి సార్. సార్ ఏమైంది సార్? ఎవరు కనిపించట్లేదండి, బ్లడ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? అసలు అలా ఎలా చేసావు? వాడికి ఏమన్నా అయితే మన మీదకే వస్తుంది. ఉండవే, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకు. ఇప్పుడు కానాడు చచ్చాడనుకో, ఏంటి ఎక్కడ ఉన్నా నేను? ఏంటి చోటు? ఏంటి ఇక్కడికి వచ్చానండి? కొంత చచ్చిపోయినా? ఏంటిది? ఏదో తేడా కొడుతుంది సీనా. నా కాలు. హలో, కోయి హే? అదుగో వాళ్ళు లేచినట్టున్నాడు, పదా. లేచాడు, ఇప్పుడు ఏమంటాడనే బాబు. అయిపోయావు. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసా? నువ్వే కదా నన్ను అప్పుడు గుద్దేసి పారిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నన్ను కిడ్నాప్ చేసి నా మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు. కొంచెం నేను చెప్పేది వినండి. యాక్సిడెంట్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ యాక్సిడెంట్ కేసెస్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయలేదే ట్రీట్మెంట్ చేయరు. సో ఇంట్లోనే పసుపు తెచ్చి కట్టేస్తావు నాకు? నేను డాక్టర్నండి. డాక్టరా? ఇదిగో, లివర్లో కిడ్నీలు దొబ్బేసే డాక్టర్ కాదు కదా నువ్వు? కాదండి. ఇదిగో నా దగ్గర రూపాయి కూడా లేదు. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్టిస్టా? 2 steps గో బ్యాక్. వెనక్కెలో హలో. ఏ పాప నువ్వు ముందర్రా, కమ్ ఫ్రంట్. ఇప్పుడు చెప్పు. మీరు నాకేం ఇవ్వక్కర్లేదండి. అచ్చే ఏమని కాదు,
హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా? ప్లీజ్ టేక్ మీ టు ద హాస్పిటల్. అయినా ఫస్ట్ నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఆ తర్వాత స్కూటీ కనిపెట్టినతో చంపడు దొప్తా, చెప్పి జైలుకి వెళ్ళిపోతా నేను. ఆ కేసులు అవి వద్దనే కదండి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. గుద్దేసింది కాక నమ్మాలంట. అయినా మీకు ఇండికేటర్ ఫ్యాంటసీలు ఏంటే? ఏంటేనా? ఏంటే? Hasta la vista. లెఫ్ట్ వేసి రైట్కి వెళ్తారు, రైట్ వేసి లెఫ్ట్కి వెళ్తారు. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఏమని కాదు, అయినా మీకే సాధ్యం. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఏంటి? ఓకే, మీరు ఎక్కువ మాట్లాడకండి, పెయిన్ వస్తుంది. నొప్పా గిప్పా చచ్చిపోయేలాగున్నారా బాబోయ్. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హియర్. షిట్ మ్యాన్ షిట్. అబ్బా నొప్పి వచ్చేస్తుందిరా బాబోయ్. అబ్బా అయ్యో. అంటే కాలుకు కూడా చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ? హా. ఇది చిన్న దెబ్బలా కనిపిస్తుందా నీకు? కాళ్ళు ఇరిగిపోయి నరాలు చిట్టిపోయేలాగా ఉన్నాయి కదా. ఇది చిన్న దెబ్బ. చచ్చి బతికారా బాబు నేను. అమ్మా ప్లీజ్ అండి, అరవకండి. మీకు ఫుల్గా రికవర్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండాలా? ఇదిగోమ్మా నీకో దండం. నువ్వు నన్ను ఏం చూసుకోకర్లేదు. నన్ను అర్జెంట్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే వాళ్ళేనా చూసుకుంటారు. ప్లీజ్ టేక్ మీ టు ద హాస్పిటల్. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్తే కేసు ఇవన్నీ అవుతాయి. మా అక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. మీ అక్క మాత్రం నా లైఫ్ స్పాయిల్ చేయొచ్చు, నేను మీ అక్క లైఫ్ స్పాయిల్ చేయకూడదు. మీకేం కాలేదు కదండి? ఏం కాలేదా? నా నెత్తికేమో బొక్క పడింది, కాలు విరిగింది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే నా బుర్రకు బొక్క పడింది, లెగ్గేం చే. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఏంటి? నా కాలు ఇరిగింది, బుర్రకు బొక్క పడింది. ఏం కాలేదంటావేంటి? కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు తోడు దొంగలాగా ఉన్నారు. ఎంతమందిని వేసారేంటి? సారీ, అదే ఎంతమందిని గూదేశారు? యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ యాక్సిడెంట్ అండి. ఓహో, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నాతోనే రిబ్బన్ కటింగ్ అనుకుంటా. క్లాప్స్ 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 క్లాప్స్. వా ఏం రాసేదోడా? చూస్తారే, కొట్టను మీరు కూడా. నెత్తికి బొక్క పెట్టారుగా, కొట్టను క్లాప్స్. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. మీకేం కాదు, నన్ను నమ్మండి. సరే, గుంటలు ఎంత ఆఫర్ ఎత్తున్నారు కదా, కాస్త అది మింగుదాం. క్యా కర్తే. సరే, మీరు మరీ నా కాళ్ళు పట్టుకుని అడుగుతున్నారు కాబట్టి ఐ లుక్ ఇంటు ఇట్. ఒప్పుకుంటున్నా. కాళ్ళా? మేమెప్పుడు పట్టుకున్నాం? అవును కదా, మరి ఇంకెందుకు లేటు, పట్టుకోండే. టచ్ మై ఫీట్ మ్యాన్, కమ్. కాళ్ళని తిన్నా, ఇదిగో అంతే. పట్టుకుంటే సరిపోదు, బ్రతిమలాడాలి. రిక్వెస్ట్, కమాన్ అడగండి, రిక్వెస్ట్ చేయండి. ప్లీజ్ అండి, మీరు ఇక్కడే ఉండండి. సర్లే, అర్ధరాత్రి దయ్యాలు ఏడ్చినట్టు ఎడుతున్నారు. లేవండే. సరే, మీరు ఇంతలా ఏడ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. కానీ నాతో కండిషన్. చెప్పండి. నేనేమడిగినా మీరు చేయాలి. నా తీసి మీ చేతిలో పెడుతున్నా. రెస్పాన్సిబిలిటీ మాత్రమే. మేము చూసుకుంటాంలేండి. తేడా వచ్చిందనుకో, తెలుసుగా. తేడా ఏం రాదండి, మేము చూసుకుంటాం. గుడ్ గర్ల్స్. ఇప్పుడు వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురండి. గో గో వెళ్ళండి. గెట్ అవుట్. ఏ చిన్నసుగుడి. నేనా అండి? అవునండి, మీరే అండి. ఇటు రండి. చెప్పండి. కాలు నొక్కు. వాట్ కాదు, కాలు నొక్క. కాలు కాదు, నీ పీక నొక్కితే. లెఫ్ట్ లెగ్ అదే, రైట్ లెగ్. కళ్ళు దుబ్బయా, కట్టుంది. చాలే, వెళ్ళిపో, పక్కన ఆడుకోబో. నీ అమ్మ దొంగమంది. దీన్ని ఏదో రోజు ఎవడో ఒకటి స్కూటీతో గుద్దేస్తే సేను వదిలిపోతే. ఏంటో ఈ బతుకు. కదల్లేకపోతున్నారా బాబోయ్. వాడు బాగా ఓవర్ చేస్తున్నాడక్క. తప్పు నాదేగా, తప్పదు.
సారీ విన్ని, నేను చేసిన తప్పుకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అలా ఏం లేదక్క, రికవర్ అయ్యేదాకా ఉంచుకొని పంపించేద్దాంలే. హ్మ్. బోర్ కొడుతుంది, పిలుద్దాం. ఏ పెద్ద స్కూటీ, పెద్ద స్కూటీ, కమ్ హియర్. లేచినట్టున్నాడు దరిద్రుడు, నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. ఏం కావాలండి? అండి కాదు సార్. ఎస్ సార్, ఓకే సార్, జస్ట్ సార్. వీడు ఓవర్ యాక్షన్. ఏం కావాలి సార్? వాటర్లో రిసెప్షనిస్ట్ అడిగినట్టు కాదు. వినమ్రత, విధేయత, వినయం, రెస్పెక్ట్ అడగాలి. ఏ ట్రై చేయ ఒకసారి. నీ మొహన్ రా. ఏం కావాలి సార్? గుడ్ గర్ల్, పర్ఫెక్ట్, ఐ లైక్ ఇట్. ఏం లేదు, పిలిస్తే పలుకుతావు లేదా అని పిలిచా అంతే. ఎలు. ఇంకో కాల్ కూడా విరిగిపోతే బాగుండేది. ఆగాగు, ఏంటి వెళ్ళిపోతావు? ఎలాగొచ్చావుగా, ఫోన్ ఛార్జింగ్ పెట్టు, దబ్బుడుకో. టేక్ ఇట్. మెల్లగా. సినిమా దాపరించారా నువ్వు మాకు? స్లీప్ వేద్దాం. అబ్బా బాబా, నొప్పిరా బాబోయ్. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. మేమెందుకు చింతించవలను, మాకు సేవకురాళ్ళు ఉన్నారు కదా. పిలిచేద్దాము. ఎవరక్కడ? ఓయ్ పెద్ద స్కూటీ, పెద్ద స్కూటీ. వీడి కాల్ భరించలేకపోతున్నాను. వా అక్క, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. పెద్ద స్కూటీ ఇంకా రాదండి. చెప్తాను సంగతి. ఏంటి పెద్ద స్కూటీ అని పిలిస్తే చిన్న స్కూటీ వచ్చింది? అక్క హాస్పిటల్కి వెళ్తుంది, అందుకే నేను వచ్చాను. ఏం కావాలి సార్? ఓ ఓకే, I'll tell you the menu. Please write down. Bring me a green tea with half dash of lemon, 1 spoon of honey and 3/4 cups of hot water. Okay? నాకు అది పెట్టడం రాదు సార్. రీల్స్ చూడవచ్చా? అదే రీల్స్ లో ఎక్కడ చోట ఎదుకో దొరుకుద్ది, చేస్తే చెయ్యి. ఎలా ఏంటే గుడ్లు వేసుకొని చూస్తున్నావు? తర్వాత తీసుకురా. వీడికి హనీ కాదు, పాయిజన్ చేసి దరిద్రం వదులుతుంది. ఛీ, ఏదైనా ఏం చూడండి అనేది. పని చేయడానికి 2 సర్వెంట్ లాంటి అమ్మాయిలు ఉన్నారు. అబ్బా ఇది ఒక్కటే ప్రాబ్లం కానీ కోట్లు ఇచ్చినా ఈ సుఖంగా లేవు. సూపర్ సూపర్, వాట్ ఏ స్క్రిప్ట్, మై గాడ్. బా లవ్ యూ. ఛీ, ఏదో జీవితం. హే వాట్ ఏ ఫాస్ట్ సర్వీస్. థ్యాంక్ యూ. నచ్చుద్దో నచ్చదో. బా పెట్టావు. టీ కొట్టు పెట్టుకొని బతికేచ్చు నువ్వు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నేను పెడతాను, అందులో కప్పులు కడుతుకొని పనికి మాల. హే నీ కాలు ఎప్పుడు ఇరిగింది? ఇది నా కోసం కాదండి, మీకోసం. ఓ నా కోసమా? చేతిలో ఏంటది? మీకు డ్రెస్సింగ్ చేయడానికి తీసుకొచ్చానండి. ఉందిగా, డ్రెస్ వేసుకుని ఉన్నాగా. ఆ డ్రెస్ కాదండి, మీకు తలకి కట్టు విప్పి మళ్ళీ కట్టడానికి తీసుకొచ్చాను. ఓకే, విల్ ప్రొసీడ్. ఇక పండగ చేసుకోబో. యూ కమ్ అండ్ సిట్.
ఈ స్టిక్ పక్కన పెట్టుకోండి, నడవడానికి ట్రై చేయండి పాసిబుల్ అయితేనే. నేను 5కి వస్తాను, విన్ని ఇంట్లో ఉంటుంది, మీకు ఏం కావాలంటే తను చూసుకుంటుంది. వద్దులే, అవసరం మనకి, రెస్ట్ తీసుకుందాం. అబ్బా అబ్బా అమ్మా అబ్బా, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము